తన పిల్లలు తప్పు చేశారని తెలిసినా వదిలేసుకున్నాడా? ఏమిటి, మన పిల్లలు తప్పు చేస్తే వాళ్ళని వదిలేసుకుంటామా? కొడతాం కానీ చచ్చిపోవాలనుకో. మనం మన పిల్లల్ని దండిస్తాం, శిక్షిస్తాం, కానీ చావాలి అని కోరుకోం. దేవుడు కూడా తప్పు చేసిన తన పిల్లల పట్ల మరలా తన వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు, తన మమకారాన్ని చూపిస్తున్నాడు. ఏదేను తోట నుంచి వెళ్ళగొట్టేశాడంతే. నీకు కష్టం అంటే ఏంటో తెలియాలి, నీకు బాధ అంటే ఏంటో తెలియాలి. పరలోకమందున దేవుడు మనిషి చేసిన తప్పుకి అది శిక్ష అనుకున్నా అది ఒక పాఠం. ఆ శిక్షలో కూడా ఏముందో తెలుసా అండి? హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. మిమ్మల్ని ఎలా చూస్తున్నాడండి? కుమారులు. ఎన్ని మాటలండి బైబిల్లో ఎక్కడ చూసినా మీరు పిల్లలు అంటున్నాడు, కుమారులు అంటున్నాడు, సంతానం అంటున్నాడు, బీజం అంటున్నాడు. అంటే మీకు దేవునికి ఉన్న అనుబంధం తండ్రి కుమారుల అనుబంధం. ఈ అనుబంధంలో తండ్రి అంటే ఏం చేస్తారట? మిమ్మల్ని కుమారులుగా చూస్తూ తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? ఏ తండ్రి అయినా తన కొడుకును కొట్టకుండా ఉంటాడా? శిక్షించకుండా ఉంటాడా? శరీర సంబంధమైన తండ్రి ఎలాగైతే పిల్లలను మందలిస్తాడో, దండిస్తాడో, ఆయన కూడా అంటున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? 8వ వచనం, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరును పొందని ఎడల దుర్బీజులే గాని కొడుకులు కారు. అంటే తండ్రి యొక్క శిక్షను అనుభవిస్తే మనం ఎవరవుతామట? ప్రయోజకులం అవుతాం, కుమారులం అవుతాం. ఏడు బడికి మన పిల్లల్ని పంపిస్తాం, మాస్టర్లు వాళ్ళు బెత్తాలతో కొడతారా? గొడకుర్చి వేయిస్తారా? పిల్లలు వచ్చి మనకు చెప్తారు మాస్టర్ గారు నన్ను కొడుతున్నారని. ఏమంటారు? మాస్టర్ మీద గొడవకి వెళ్తారేంటి? అలా భయం పెట్టకపోతే వీడిలో మార్పు రాదు, వీడికి భయభక్తులు రావు. కనుక శిక్షించడానికి ఒప్పుకుంటాం. మనం ఒప్పుకునే బడికి పంపిస్తాం. ఇంటికి వచ్చిన తల అల్లరి చేస్తే మనమే వాడిని తిరిగి శిక్షిస్తాం. కనుక శిక్ష వెనుక ఉన్నది ఏంటి? ప్రేమ. శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులయ్యుండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే 9వ వచనం చదువుతానండి, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. ఆత్మలకు తండ్రి అట దేవుడు. మీలో నాలో ఉన్న ఆత్మకు తండ్రి. మరి ఆయనకు లోబడరా? లోబడాలిగా. శిక్షిస్తాడు ఆయన, కఠినంగా మాట్లాడతాడు ఆయన, గద్దిస్తాడు ఆయన. అందులో ప్రేమ ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. తండ్రి తనకిష్టుడైన కుమారుణ్ణి గద్దించు విధముగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. గద్దిస్తున్నాడట, ప్రేమించు వారిని గద్దిస్తాడట. అంటే మన గద్దింపు వెనక ప్రేమ ఉంటే దేవుని గద్దింపు వెనక కూడా ప్రేమ ఉందటండి.